ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमस्ते गिरिराजाय श्री गोवर्धन नामिने अशेष क्लेशनाशाय परमानंददायिने। I offer my respectful obeisances unto the King of all hills, Govardhana Hill, the source of enjoyment for the senses, land and cows. He is a servant of Krishna and is Krishna himself. He puts an end to unlimited sufferings and bestows the supreme bliss. So, ee rojuna Govardhana, Shri Govardhana Puja అన్న ఈ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ మంత్రాన్ని మనం అందరం చెప్దాం. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశనాశాయ పరమానందదాయినే. సో శ్రీ గోవర్ధన అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన మధ్యన ఉన్న ఈ పర్వతము గోవర్ధన పర్వతము అంటారు. బృందావనంలో ఈ గిరి గోవర్ధన పర్వతాన్ని గిరిరాజాయ అంటే శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని తను చిటికిన వేలు మీద పైకి ఒక గొడుగులాగా ఎత్తి తన భక్తులను రక్షించడమే ఈ గోవర్ధన పూజ వెనకాలన్న రహస్యం మాట. వన్స్ ద లిటిల్ కృష్ణ హీ అప్రోచెస్ నంద మహారాజ్. కృష్ణుడు చిన్ని కృష్ణుడు నందుడి దగ్గరికి వెళ్తాడనమాట. నందుడు గ్రామస్తులు అందరూ కలిసి ఒక యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తూ కనిపిస్తారు. నంద మహారాజ్ అండ్ ఆల్ ద లీడర్స్ ఆఫ్ ద విలేజ్ ఆర్ ఆర్గనైజింగ్ వన్ సాక్రిఫైస్. సో చిన్ని కృష్ణుడు వెళ్ళి తన తండ్రిని అడుగుతాడనమాట, నాన్నగారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని. దెన్ కృష్ణ he inquires from his father that what is this sacrifice, what is the purpose and what is the result. Can you please explain this to me? చిన్నపిల్లలు అప్పుడప్పుడు పెద్దల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా, చాలా ప్రశ్నలు ఉంటాయన్నమాట. అక్కడ ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయనుకోండి, వెంటనే అమ్మ ఇదేమిటి, నాన్న ఇదేమిటి అనేసి వాళ్ళు మనల్ని అడుగుతుంటారన్నమాట. దాన్ని ఉత్సుకత అంటారు, జిజ్ఞాస మాట. అట్లాంటి జిజ్ఞాసను మనం అణిచివేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. కానీ సమస్య ఏమిటంటే అప్పుడప్పుడు వారు వేసే ప్రశ్నలకి మనకి సమాధానం ఉండదు. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇంక నువ్వేం మాట్లాడకూడదు, సైలెంట్ అనేసి. కానీ యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తూ ఉంది అంటే తల్లిదండ్రులు ప్రథమ గురువులు పిల్లలకు. వారు కొద్దిగా సమయాన్ని వెచ్చించాలి. ఇట్ ఈస్ సెడ్ దట్ ద పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ ఇనిషియల్ గురూస్ ఆఫ్ ద చిల్డ్రన్. సో వెన్ ద చిల్డ్రన్ ఆస్క్ క్వశ్చన్స్, ద పేరెంట్స్ హ్యావ్ టు ఆన్సర్, అండ్ ఫర్ దట్ పర్పస్ ద పేరెంట్స్ ఆల్సో షుడ్ నో సంథింగ్ ఫ్రమ్ భగవద్గీత అండ్ సంథింగ్ ఫ్రమ్ భాగవత. పేరెంట్స్కి కూడా కొద్దిగా ఇవన్నీ అర్థం కావాలన్నమాట, భగవద్గీతలు భాగవతాలు. ఎందుకు? బికాస్
anybody who knows Bhagavad Gita or Bhagavatam, he can answer any question in life. భగవద్గీత భాగవతం తెలిసిన వాళ్ళు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలుగుతారు అన్నమాట. అదర్వైజ్ ద చైల్డ్ విల్ ఆస్క్, వాట్ ఈస్ ది స్కై, వాట్ ఆర్ దీస్ ప్లానెట్స్, వాట్ ఆర్ ది స్టార్స్, వాట్ ఈస్ దిస్ సన్, వాట్ ఈస్ దిస్ మూన్, అండ్ వీ హ్యావ్ నో ఆన్సర్స్. చిన్నపిల్లలు అప్పుడప్పుడు అడుగుతుంటాం, ఏమిటి ఆకాశము, ఈ గ్రహాలు, నక్షత్రాలు, అనంతమైన ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కొద్దిగా ఫిలసాఫికల్గా కనిపిస్తుంటాయి మనకి, కానీ వీటన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. సో భగవద్గీత అండ్ భాగవతం, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్లారిఫైయింగ్ ఆల్ అవర్ డౌట్స్. సో నందుడు ఏమనుకున్నాడు అంటే, ఈ చిన్నపిల్లవాడికి ఏం అర్థం అవుతుంది, ఈ యజ్ఞాలు, యాగాలు, వాటి వెనకాల ఉన్న పర్పస్లు అని చెప్పి సైలెంట్గా ఉండిపోతాడు. Nanda Maharaj was hesitant to answer him. Then Krishna very intelligently he says, any liberal person or any saintly person, he will not hide anything. There is no secret to him. He reveals everything to the people who are asking for it. కృష్ణుడు ఏమంటాడు అంటే, ఎవరైతే ఉదార స్వభావం ఉంటుందో వారు ఎప్పుడూ కూడా దాచరు ఏమేనో, అందరికీ తన జ్ఞానాన్ని పంచుతారు అని. దెన్ కృష్ణ సేస్, ఎస్, వీ కెనాట్ రివీల్ టు ద ఎనిమీస్, బట్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ యూ షుడ్ రివీల్. శత్రువులకైతే మనం చెప్పలేం, కానీ ఒకే ఫ్యామిలీలో సీక్రెట్లు ఉండకూడదు కదా అంటాడు. వెంటనే నంద మహారాజ్ అండర్స్టాండ్స్, ఓకే, ఐ హ్యావ్ టు ఆన్సర్. So Nanda, he explains, according to the Vedic literature, we have to offer yajnas regularly, and here we are preparing for an yajna to please Lord Indra. So నందుడు ఏం చెప్తాడు అంటే, వైదిక ట్రెడిషన్ ప్రకారము మనం యజ్ఞ యాగాదులు అనేవి సమర్పించాలి. ఈ రోజున మేము ఇంద్రుణ్ణి సంతృప్తిపరచడానికి ఒక యజ్ఞం చేస్తున్నాము అంటాడనమాట. యాక్చువల్లీ ద వేదిక్ లిటరేచర్, దే రికమెండ్ సంథింగ్ కాల్డ్ సాక్రిఫైస్. ద సాంస్క్రిట్ వర్డ్ ఫర్ సాక్రిఫైస్ ఈజ్ యజ్ఞ. యజ్ఞ మీన్స్ దెర్ ఈజ్ సంథింగ్ టు సాక్రిఫైస్. సో ఈ వైదిక ట్రెడిషన్, సంస్కృతి ప్రకారము ఈ యజ్ఞము అంటే అర్థం ఏంటంటే, కొంత మనం కొద్దిగా సాక్రిఫైస్ చేయాలన్నమాట. ఎందుకు? బికాస్ వీఆర్ కంటిన్యూస్లీ రిసీవింగ్ మెనీ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద దేవతాస్. ఉదాహరణకి మనం ఎన్నో రకాల భౌతిక వసతులు, భౌతికమైన ఫెసిలిటీసు మనం చాలా తీసుకుంటున్నాం ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, నౌ దెర్ ఆర్ సో మెనీ రెయిన్స్ ఆర్ కమింగ్. ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద శాస్త్ర దట్ ద సూపరింటెండెంట్, ద HOD ఫర్ ద రెయిన్స్ ఇన్ ద యూనివర్సల్ గవర్నమెంట్ ఈజ్ లార్డ్ ఇంద్ర. ఇంద్రుడు ఈ విశ్వ సమాజంలో తనే మేఘాలను పంపిస్తుంటాడు అన్నమాట. మేఘాలను పంపించి వర్షాలు కురిసే విధంగా చేస్తుంటాడు. సో అండ్ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, కంటిన్యూస్లీ వీఆర్ రిసీవింగ్ సో మచ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. ద సన్ గాడ్ ఈజ్ సప్లయింగ్ కంటిన్యూస్లీ లైట్ అండ్ హీట్. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఎంతో మనస్సుకు ప్రశాంతత కలిగించే ఒక చక్కటి చంద్రకిరణాలతో మనకి చాలా బాగుంటుందన్నమాట. సో వీఆర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వీఆర్ ఎంజాయింగ్ రెగ్యులర్లీ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో మనం ప్రతిరోజు వీటిని తీసుకుంటున్నాం కనుక ఈ యజ్ఞము అన్నదాన్ని రికమెండ్ చేయడం జరిగిందన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా కొద్దిగా వెనక్కిస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు పే బ్యాక్ సంథింగ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్. For example, let us say this today there is a lot of electricity in this room. So we are using electricity. At the end of the month, we have to pay
monthly bill. Electricity bill, if you don't pay, what will happen? You will silently come and cut and go. No more electricity. సో ఇదంతా మనం ఎలక్ట్రిసిటీ అంతా వాడుకుంటున్నాం, ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని వాడుకుంటే నెల తర్వాత వస్తుందన్నమాట ఒక బిల్లు. ఆ బిల్లును కానీ మనం కట్టకపోతే కట్ చేసిపోతాడు వాడు. అవునా? సి ఇన్ దిస్ గవర్నమెంట్ వీఆర్ సీయింగ్ దట్ వీ హ్యావ్ టు పే ఫర్ వాట్ వీఆర్ ఎంజాయింగ్. అలాగే ఇన్ ద యూనివర్సల్ గవర్నమెంట్ ఆల్సో there are many devatas, they are continuously working and creating all these facilities. ఈ భౌతిక వసతులన్నిటినీ కూడా ఈ దేవతలందరూ మనకి ఇస్తున్నారు కనుక వారికి కూడా ఒక కొంత సాక్రిఫైస్ చేయాలన్నమాట. సో ఇంద్రయజ్ఞ మీన్స్ దెర్ ఈజ్ ఏ హోమకుండ అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ ఐటమ్స్ టు బి ఆఫర్డ్ ఇన్ టు ద ఫైర్. ఓం ఇంద్రాయ స్వాహ. They have to call out Indra's name and they have to offer, but in the presence of Yajna Bhokta, that is Mahavishnu. So in all these sacrifices, first Pradama Bhaktulu evaru ante Mahavishnu. ఆయన సమక్షంలో ఆ ఇంద్రుడికి సమర్పిస్తూ ఉంటారన్నమాట. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఆ ప్రథమ భోక్తను అందరూ మర్చిపోయారు. ఆ విష్ణువుని నారాయణని అందరూ మర్చిపోయి మనం దేవతా ఆరాధనలో పడిపోయాం. వీళ్ళే సుప్రీంసు అనుకుని దేవతలను అందరినీ పూజించడం ప్రారంభించన్నమాట, విష్ణువుకి కనెక్షన్ లేకుండా. వితౌట్ రిఫరెన్స్ టు లార్డ్ విష్ణు ఆర్ నారాయణ, వీ స్టార్టెడ్ వర్షిపింగ్ దేవతాస్ యాజ్ సుప్రీం డీటీస్. ఈ దేవతామూర్తుల కంటే ఇంకా గొప్పవాళ్ళు లేరు, వారికంటే పైవాళ్ళు లేరు అన్న భావంతో మనం ఏం చేశాము అంటే వీ హ్యావ్ ఫర్గాటన్ ద ప్రథమ భోక్త. ఫస్ట్ మనం నైవేద్యం ఇవ్వాల్సింది ఎవరికి అంటే ఆ నారాయణుడికే, ఆ కృష్ణుడికే మాట. సో అందుకనే కృష్ణుడు ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట తండ్రిని, ఏం చేస్తున్నారు, ప్రొసీజర్ చెప్పండి. ఏంటా ప్రొసీజరు అంటే ప్రప్రథమంగా విష్ణువుని ఆరాధిస్తున్నారా? లేదు. మరి దీని ఫలితం ఏమిటి తెలుసా, పర్పస్ ఏమిటో తెలుసా అని అడగడం ప్రారంభించాడు అన్నమాట. సో దెన్ కృష్ణ ఈజ్ క్వశ్చనింగ్ ఆల్ దిస్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ యు ఆర్ ఫాలోయింగ్ ఫర్ దిస్ ఇంద్రయజ్ఞ? వాట్ ఈస్ ద రిజల్ట్? వాట్ ఈస్ ద పర్పస్? యాక్చువల్లీ ఎనీ రిచువల్ దట్ వీ డూ, వీ షుడ్ నో ద పర్పస్. If you want 100% result, then we should know what is the purpose of the rituals. మనం అప్పుడప్పుడు వీటినన్నిటిని అంటారు తంతులు, అంటే రిచువల్స్ చేస్తుంటాం అన్నమాట, కొన్ని క్రియలు చేస్తుంటాం కదా. దాని వెనకాల ఉన్న పర్పస్ ఏమిటి మనకు అర్థం కాదు. ఎనీ రిచువల్ వితౌట్ పర్పస్, వితౌట్ రిజల్ట్ ఈజ్ నాట్ యూస్ఫుల్. శాస్త్రం ఎంకరేజ్ చేయట్లా ఇట్లాంటి బ్లైండ్ రిచువల్స్ ఫాలో కమ్మని మన శాస్త్రం చెప్పట్ల. కృష్ణుడు కూడా అదే అంటున్నాడు, డోంట్ ఫాలో ఎనీథింగ్ బ్లైండ్లీ, యూ షుడ్ నో పర్పస్ అండ్ యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రిజల్ట్. వితౌట్ ఫలితం లేకుండా ఎందుకు ఈ తంతులు, ఈ కార్యక్రమాలు అనేసి కృష్ణుడు అడుగుతున్నాడు అనమాట. వాట్ ఈస్ ద రిజల్ట్ ఇఫ్ యూ డోంట్ నో? సో దట్స్ వై వీ హ్యావ్ టు నో ద పర్పస్ బిహైండ్ రిచువల్స్ మాట. దీనికి ప్రభుపాదుల వారు ఒక స్టోరీ చెప్తారు. ఒకసారి ఏదో పెళ్ళి జరుగుతూ ఉంది, ఆల్రెడీ పీటల మీద అమ్మాయి అబ్బాయి కూర్చుని ఉన్నారు. దిస్ వన్ మ్యారేజ్ ఈజ్ హ్యాపెనింగ్. బోత్ ద బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఆర్ ఆల్రెడీ సీటెడ్ ఆన్ ద పీటాస్. దెన్ ద ముహూర్తం ఈజ్ కమింగ్ వెరీ క్లోజ్. ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. కరెక్ట్గా ముహూర్తం సమయానికి ఒక పిల్ల అక్కడికి వచ్చింది. ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ ఆఫ్ దట్ ముహూర్త వన్ క్యాట్ కేమ్ దేర్. నౌ క్యాట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ఆస్పీషియస్. ఆ సమయంలో పిల్లి వచ్చింది ఏంట్రా అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్దలు వెంటనే ఒక పెద్ద బుట్టని తీసుకుని ఆ పిల్లి మీద పెట్టేశారు. ఇమ్మీడియట్లీ దే టుక్ వన్ బిగ్ బాస్కెట్
and covered that cat. They put the cat on top of the cat. Then the marriage happened, and the bride and bridegroom, they had their own children, and the children also came for marriageable age. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలకి పెళ్లి చేసే వయసుకు వచ్చింది. మళ్ళీ ఆ పిల్లలకి మ్యారేజ్ చేస్తున్నప్పుడు, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక పిల్లిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద బొట్టు పెట్టారు. they are arranging marriage for their children, and what they did, they brought one cat and then they put one basket on top of it as part of the arrangements. Now this is called ritual. ఆనవాయి రా, లేకపోతే సంప్రదాయాలు రా అంటే మనం కాదు. వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్. ద పర్పస్ షుడ్ బీ ప్లీజింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. భగవంతుడిని ప్రీత్యర్థంగా మనం చేయాలన్నమాట. ఏం చేసినా ఆయన సంతృప్తిపరచకపోతే ఏం చేసినా ఫలితం రాదు. వితౌట్ సాటిస్ఫైయింగ్ ద సుప్రీం లార్డ్ దెర్ ఈజ్ నో బెనిఫిట్, దెర్ ఈజ్ నో యూస్ ఇన్ డూయింగ్ సో మెనీ థింగ్స్. సో అందుకనే కృష్ణ ఈజ్ ఆస్కింగ్ నంద మహారాజ్, అండ్ నంద ఈజ్ సేయింగ్, సీ వీ హ్యావ్ టు, ఇట్స్ ఎ ట్రెడిషన్, వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్ టు ఇంద్ర. దెన్ కృష్ణ he explains, no, Indra is appointed by Lord Vishnu. This universal government, in this universal government, there are 3 crore devatas. ఈ విశ్వంలో, ఈ విశ్వం అనే రాజ్యంలో 3 కోట్ల దేవతలు ఉన్నారు. 3 కోటి దేవతలు కలిసినారు అనేసి ఒక పాట ఉంది కదా. సో what are these devatas? They take care of the management of this universe. ఈ దేవతలందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వసతులన్నిటినీ కూడా వారే ఏర్పాటు చేస్తారన్నమాట. ఒకసారి నేను ఇక్కడ ఒక కిచెన్ ఉంది కదా, అక్కడ కంది నుండి ఐఐటి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తున్నాను అనమాట, వెనక్కి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ అవర్ కిచెన్ టు టెంపుల్. Then there was heavy rain, very heavy rain. Then we could not actually drive the car. So I told him, you take a little bit inside some building that they have some compound. Go inside and then wait there till the rain comes down. ఎంత భారీగా వర్షం పడుతోందంటే మేము ముందుకు వెళ్ళలేకపోయాం అన్నమాట కారులో. ఆ పక్కన ఒక చిన్న కాంపౌండ్ వాల్ ఏదో ఉంటే అక్కడ లోనికి వెళ్ళిపోయాం అన్నమాట. So then after some time we started again driving back. Then the rain has come down little bit. Then we came to the place where the road is completely dry, no rain. And then after some time when we go on same road, completely rain. Actually water is overflowing. And then we came to the temple. కొంత దూరం రాగానే అక్కడ అసలు అంత డ్రైగా ఉందన్నమాట రోడ్లో, అసలు వర్షమే పడలేదు అక్కడ. ఇంకాస్త దూరం వెళ్ళగానే వర్షం పడింది. నౌ సేమ్ రోడ్, ఎవ్రీవేర్ ఇట్స్ రైనింగ్, బట్ ఇన్ దిస్ పోర్షన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. వై? అన్ని చోట్ల వర్షం పడుతోంది, ఇక్కడ మాత్రం వర్షం పడలేదు. ఎందుకు? బికాస్ దెర్ ఈస్ సంబడీ హూ ఈస్ డిసైడింగ్. దెర్ ఈస్ ఏ discrimination. Here there should be rain, here there should not be rain. ఇక్కడ వర్షం పడాలి, ఇక్కడ పడకూడదు, ఎవరో డిసైడ్ చేస్తున్నారు కదా. దట్ పర్సనాలిటీ ఈజ్ లార్డ్ ఇంద్ర. బట్ సచ్ డెమిగాడ్స్ ఆర్ దేర్. హౌ మెనీ నెంబర్? 3 crore. దట్స్ వై ఇన్ హిందూయిజం దేర్ ఈజ్ సమ్ కన్ఫ్యూజన్. పీపుల్ థింక్ యూ హ్యావ్ 3 crore గాడ్స్. 3 కోట్ల మంది 3 కోటి దేవతలు అంటే 3 కోటి దేవుళ్ళు ఉన్నారు మీకు. మరి ఎంతమంది హిందువులు ఉన్నారు? 100 కోట్లు ఉన్నారు. అంటే ఒక్కొక్క హిందువుకి 3 అంటే 3 హిందువులకి ఒక దేవుడు ఉన్నాడు మీకు అనేసి వాళ్ళు కాస్త
కానీ యాక్చువల్గా మనకు కూడా ఒకే ఒక దేవుడు. వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఓన్లీ వన్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నా హూ ఈస్ దట్? దట్ ఈస్ కృష్ణ, దట్ ఈస్ నారాయణ. ఇన్ భగవద్గీత కృష్ణ సేస్ అహం ఆదిర్హి దేవానాం, అన్ని దేవతలకు నేనే ఆదిని అంటాడు. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద డెమిగాడ్స్. యాక్చువల్ దట్స్ ద ఫ్యాక్ట్. అహం సర్వస్య ప్రభవః, ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ మీ. సో వెన్ చిన్ని కృష్ణుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నందుడికి ఏమంటాడు అంటే, ఈ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, ఇదే సామాగ్రిని తీసుకువెళ్ళి ఆ విష్ణువుకి అత్యంత గొప్ప భక్తుడు, ఆ శ్రీహరికి భక్తుడైన ఆ గోవర్ధనుడికి పూజ చేయండి అని చెప్తాడు అన్నమాట. హరిదాస వర్య, హరిదాసులు అంటే కృష్ణ భక్తులు, లేకపోతే నారాయణ భక్తులు, విష్ణు భక్తులు, వీళ్ళందరూ కూడా హరిదాసులు. మాకు కూడా పేర్లు వెనకాల దాసా అని ఉంది, చూశారు. అదేదో బెంగాలీ, మేము బెంగాల్ వాళ్ళం కాదు. దట్ ఈస్ ఏ దాసులు అంటే మాకు దీక్ష పూర్తయిందేనా లెక్క మాట. సో అవుట్ ఆఫ్ ఆల్ ద హరిదాస సర్వెంట్స్ ఆఫ్ లార్డ్ హరి, వర్య, దట్ మీన్స్ ద గ్రేటెస్ట్ సర్వెంట్ ఈజ్ గోవర్ధన. బికాస్ he used to serve Krishna Balaram, he used to serve cows, he used to serve the gopis and the gopas, all the inhabitants of the Vrindavan, animals, everything. So he is such a wonderful servant. సో కృష్ణ ఏమన్నాడు అంటే, ఇంద్రుడికి చేసే బదులు ఇదే సామాగ్రిని తీసుకువెళ్ళి మీరు ఆ గోవర్ధనానికి పూజ చేయండి అంటాడు. దాన్నే గోవర్ధన పూజ అంటారు అన్నమాట. ఆ పూజను ఎట్లా చేయాలనేసి తనే స్వయంగా చెప్తాడు. అందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఐటెం ఏమిటంటే అన్నకూటోత్సవము అంటారన్నమాట. ఇలాగ ఎన్నో రకాల పదార్థాలు తయారు చేసి ఆ శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆ ప్రసాదాన్ని గోవర్ధనుడికి సమర్పించి ఇలాగా అన్నకూటంలాగా చేస్తారన్నమాట. చివరిన ఈ ప్రసాదాలన్నింటినీ కూడా భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో స్వీకరిస్తారన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్నకూటోత్సవ. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద గోవర్ధన పూజ we organize 56 items to be offered to Lord Krishna, Radha and Krishna, and their prasadam is offered to Govardhan, and then that prasadam will come to each one of us. This is the Annakutostava. So భగవంతుడు ఆ రకంగా చెప్పగానే నందుడు వెంటనే ఆ సామాగ్రిని ఉపయోగించి గోవర్ధనుడికి పూజ చేస్తాడు. వెంటనే ఇంద్రుడు గమనిస్తున్నాడు అన్నీ, నాకు చేయాల్సిన పూజను ఈ రకంగా ఒక గోవర్ధన పర్వతానికి మరలిస్తాడా అని చెప్పి వెంటనే ఈ విశ్వాన్ని చివర్లో అంతం చేసే ఒక మేఘం ఉంటుంది, దాని పేరు సంవర్తక. ఆ మేఘాన్ని పిలిచి, ఈ బృందావనంలో ఉండే ఈ వ్రజవాసులకు ఒక పెద్ద లెసన్ నేర్పించాలి మనం, మీరు అక్కడికి వెళ్ళి మొత్తం మేఘావృతం చేసి కుండపోతగా వర్షాలు కురిపించండి అని ఆదేశం ఇస్తాడనమాట. సో ఇంద్ర బికమ్స్ వెరీ యాంగ్రీ బికాస్ హిస్ వర్షిప్ ఈస్ బీన్ డైవర్టెడ్, అండ్ దెన్ హీ కాల్స్ అపాన్ the devastating cloud called Samvartaka, and then tells him to inundate the entire Vrindavan. So that's the time the whole Vrindavan is in distress. Ashesha Klesha, the whole Vrindavan is full of distress. భక్తులందరూ కూడా, ఆ వృందావన వ్రజవాసులందరూ కూడా అశేష క్లేశ, ఎన్నో రకాల క్లేశాలకు గురవుతుంటే, దెన్ దే ప్రే టు కృష్ణ, మై లార్డ్, వీ హ్యావ్ ఫాలోడ్ యువర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్, నౌ ప్లీజ్ ప్రొటెక్ట్ అస్. లుక్స్ లైక్ ఇంద్ర ఈస్ బికమ్ వెరీ యాంగ్రీ. రక్షించమని ప్రార్థించగానే దెన్ కృష్ణ, he wants to
reduce, he wants to remove the pride of Indra. భగవంతుడు ఇంద్రుడి యొక్క గర్వాన్ని తగ్గించడానికి మరియు వ్రజవాసుల రక్షణకి ఆయన వెంటనే ద లార్డ్ హీ లిఫ్ట్స్ వన్ బిగ్ మౌంటైన్, a big hill called Govardhana hill. When he lifted the Govardhana hill, Krishna's age is 7 years. అంటే మన స్టాండర్డ్ ప్రకారం 2వ తరగతి. And this hillock, if you want to do parikrama today, this is about 22 kilometers to 23 kilometers. That is the parikrama. Such a massive hill, Krishna, yes, he lifted. And then he lifted in and kept it on his little finger. In our body, this is the weakest part, little finger. On this little finger, Krishna lifted and held the Govardhana hill like an umbrella for 7 days and 7 nights. 7 రోజుల పాటు 7 రాత్రుల పాటు ఆ గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా పట్టుకుని నించుంటాడు స్వామి. అక్కడ మనం చూస్తున్నాం చూడండి, చిటికన వేల మీద నించున్నాడు. దెన్ ఇమ్మీడియట్లీ ఆల్ ద వ్రజవాసీస్ అలాంగ్ విత్ దేర్ యానిమల్స్ దే టుక్ షెల్టర్ అండర్ ద గోవర్ధన హిల్. దెన్ ఇమ్మీడియట్లీ అశేష క్లేశ నాశాయ, గోవర్ధన హ్యాస్ రిలీవ్డ్ దెమ్ ఫ్రమ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ క్లేషాస్. సో అంటే మనకి ఒక మనిషి బ్రెయిన్కి ఇది అర్థం కాదు అన్నమాట. హౌ ఏ లిటిల్ బాయ్ కెన్ లిఫ్ట్ ఏ బిగ్ మౌంటైన్ లైక్ దిస్. ఒక చిన్న పిల్లవాడు ఆ రకంగా ఒక పెద్ద పర్వతాన్ని అట్లా ఎత్తగలడు. ఆచార్యులు శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే హౌ కృష్ణ లిఫ్టెడ్ దిస్ హిల్. దే సే యూ ఇమాజిన్ దెర్ ఈస్ ఎ బిగ్ ఎలిఫెంట్, అతి పెద్ద ఏనుగు ఉందనుకోండి. అండ్ ఇఫ్ దట్ ఎలిఫెంట్ హ్యాస్ టు టేక్అవుట్ వన్, దాన్ని ఏమంటారు, పుట్టగొడుగులు, చిన్న పుట్టగొడుగు ఉంటుంది కదా, వాట్ యు కాల్ ఇన్ ఇంగ్లీష్, మష్రూమ్. లెట్ us say it has to lift one mushroom, how it will lift? Just like that. సో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎట్లా ఎత్తాడు? అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఎవరో అట్లాస్ని ఎత్తినోడు ఒకడు ఉన్నాడు కదా, ఎంతో కష్టపడి ఆ భూమిని అట్లాగా మోయడానికి అది కాదు దేవుడంటే. దేవుడంటే చిటికన వేల మీద ఆ పర్వతాన్ని ఎత్తాడే, అది దేవుడు అంటే. సో ఎలా ఎత్తాడంటే, ఒక పెద్ద ఏనుగు ఒక చిన్న పొట్టగొడుగుని ఎలా ఎత్తి గొడుగులాగా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంతే. కృష్ణుడికి అసలు భారమే లేదు, పెద్ద డిఫికల్టీ లేదు. దెన్ వీ మే అండర్స్టాండ్ హౌ టు అండర్స్టాండ్ లాజికల్లీ. ఇదేమిటిది మనకు అర్థం కావట్లేదు, ఇంత భారీ పర్వతాన్ని ఎట్లా ఎత్తగలుగుతాడు? ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇన్ని స్వీట్లు ఉన్నాయి కదా, సమ్వేర్ దెర్ విల్ బి సమ్ యాంట్. ఒక చీమ ఎక్కడో ఉంటాయి, చీమలు ఉంటాయి కదా. చీమలు అవి 2 డైమెన్షన్స్ మాత్రమే చూడగలుగుతాయి. యాంట్ కెన్ ఓన్లీ పర్సీవ్ 2 డైమెన్షన్స్. బట్ వీఆర్ లివింగ్ ఇన్ 3 డైమెన్షన్స్. మనకు హైట్ కూడా ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ 3 డైమెన్షన్స్. చీమ, యాంట్ కెన్ సీ ఓన్లీ ఎక్స్ అండ్ వై, కిందనే ఇలాగా, పైకి తెలియదు దానికి. అండ్ ఇఫ్ యూ గో టు ద యాంట్ అండ్ సే there is a person called human being, and if that human being does like this, it will be a hurricane for you. If the human being does something like this, it will be a flood for you. ఆ చీమకి మనం వెళ్ళి చెప్పండి, మనిషి అనేవాడు ఒకడు ఉన్నాడు, చాలా పెద్దగా ఉంటాడు, గాలి ఊదితే నీకు పెద్ద తుఫాను వస్తుంది, వాడైనా చీదితే నీకు వరద వచ్చేస్తుంది, ఆ వరదలో నువ్వు చచ్చిపోతావు.
అంటే చీమ ఏముంటుందంటే, అంటే టెక్నాలజీ చీమ ఏముంటుందంటే ఇదంతా నేను నమ్మనంట. ఐఐటి చీమ అన్నమాట అది. వాళ్ళు ఏమంటారంటే నేను నమ్మను. టెక్నాలజీ చీమ ఏముంటుందంటే ఇవన్నీ నేను నమ్మను, ఇవన్నీ స్టోరీస్ ఉంటుంది. ఇట్ ఈస్ సో ద యాంట్ కెనాట్ బిలీవ్ దట్ it can there is a person like that. For a human being, devata is also like that. Somebody can control all the clouds, somebody can control all the light and heat of the universe. Yes, we are seeing sun. Similarly, there is a personality even beyond the devatas who is the supreme personality of Godhead, Narayana, Krishna. So that's why today is a greatest wonderful occasion where we can remember the omnipotency of the Supreme Lord. భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోవడం. At the same time is భక్తవాత్సల్యం. Although he is very powerful, still for the sake of protecting his devotees he can do anything. తన భక్తులను రక్షించడానికి he can lift mountain also. That's what he has shown. అది ఈ భగవంతుడి యొక్క తత్వం మాట. అండ్ టుడే there are two wonderful occasions. Before I close the class, two wonderful occasions in this on this day which are connected to our movement. As of today, Akshaya Patra has completed 25 years of our feeding. And Akshaya Patra is feeding today, every day, it is feeding 24 lakh children every single day. ఈ అక్షయ పాత్ర బిగినింగ్కి కారణం ఏమిటంటే, దెర్ ఇస్ వన్, ఒక చిన్న కారణం ఉందన్నమాట. ఏమిటి? ఈ గోవర్ధన పూజ ఫెస్టివల్ పూర్తయిన తర్వాత ఇలాగే ఎన్నో అన్నప్రసాదాలన్నీ భక్తులందరూ స్వీకరించి, అక్కడ ఒక చెత్త కుండీ ఉంటే ఆ చెత్త కుండీలో వాళ్ళు పడేస్తారన్నమాట విస్తరాకులన్నీను. పడేసిన తర్వాత ఫెస్టివల్ అంతా అయిపోయింది కదా, మా ఆచార్యులు ప్రభుపాదుల వారు, సాక్షాత్తు ప్రభుపాదుల వారు, ఆయన ఫెస్టివల్ పూర్తయిన తర్వాత తన రూముకి వెళ్ళిపోయి కొద్దిగా ప్రార్థనలు చేసుకుంటుంటే ఈ లోపల బయట కలకలం శబ్దాలు వస్తాయన్నమాట. ఏమవుతోందా అని చెప్పి నెమ్మదిగా బాల్కనీ వరకు నడుచుకుని వచ్చి బాల్కనీ నుండి చూస్తారన్నమాట, ఒక విండో నుండి చూస్తారన్నమాట. చూస్తే ఆయన చూసింది ఏమిటంటే, ఆ చెత్త కుండీలో ఉన్న ఆ పదార్థాలు తినడానికి కొంతమంది పేద పిల్లలు దగ్గరుండే ఒక గ్రామం నుండి వచ్చి వాళ్ళు తింటున్నారన్నమాట. అదే సమయంలో కొన్ని కుక్కలు కూడా వచ్చి ఆ పదార్థాల కోసం అక్కడ ఒక గలాటా కింద జరుగుతోందన్నమాట. పిల్లలు కుక్కల్ని ఒక రకంగా చెప్పాలంటే ఫైటింగ్ లాగా జరుగుతోంది అక్కడ. ఆ సన్నివేశం చూడగానే ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, ఎంత ఆకలిగా ఉంటే ఈ పిల్లలు ఇక్కడికి వచ్చున్నారు, ఏ మనిషికి పట్టకూడని స్థితి ఇది అని చెప్పి చాలా బాధగా ఆయన ఏమన్నారు అంటే, మాకందరికి ఒక ఆదేశం ఇచ్చారు. ఏమిటి? ఎక్కడైతే మన హరే కృష్ణ దేవస్థానం ఉందో దానికి 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అనేసి ఆయన ఆదేశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దేవస్థానము అంటే దేవుడు ఉండే స్థానము, ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు నించున్న స్థానము. తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఆకలిగా పోతారా? పోరు. మరి భగవంతుడు ఉన్న స్థానం దగ్గర నుండి చుట్టుపక్కల పిల్లలందరూ ఎలా ఆకలిగా పోగలరు? అందుకని ఆయన ఏమన్నారు అంటే, 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అన్నారు. ఆ ఆదేశం ప్రకారం మేము అక్షయ పాత్రను ప్రారంభించాం. ఈ రోజున అది విశేషంగా నడుస్తోంది. అంటే ప్రతిరోజు 24 లక్షల మంది
మాకే అర్థం కావట్లేదు. సాక్షాత్ అది కృష్ణుడు నడిపిస్తున్న ప్రోగ్రాం అన్నమాట అది. సరే, ఇక్కడ హైదరాబాద్కు వచ్చాము మేము. వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మితం అయ్యింది. క్రమక్రమంగా గోల్డెన్ టెంపుల్ అదంతా కాస్త ఏమంటారు మాకు సరిపోవట్లేదు అన్నమాట. ఇంకొక దేవస్థానం కావాల్సి వచ్చింది. సో అందుకనే కోకాపేటలో ఎప్పుడో 2012-13లో అక్కడికి వెళ్ళి కొంత ల్యాండ్ మాకు ఇవ్వండి, మాకు ఒక దేవస్థానం కట్టుకుంటాము అంటే ఉదార స్వభావంతో అక్కడుండే ఒక గోశాల వాళ్ళు సరే తీసుకోండి స్వామీజీ అని చెప్పారు. అప్పట్లో అందరూ ఏమన్నారు అంటే, అంత దూరం ఎందుకు స్వామీజీ, చాలా దూరం కదా సిటీ నుండి, రూరల్ ఏరియా అది, ఎందుకు అని చెప్పారు. ఈ రోజున కోకాపేట అంటే భయం వస్తోంది. అక్కడ గజం గజం భయం కలిగిస్తాం అన్నమాట. సో మరి మేము అక్కడ ల్యాండ్ తీసుకుందామనేసి అదే మాకు ఇచ్చారు. కానీ మాకు తెలిసింది ఏమిటంటే దాని మీద ఒక కేసు ఎవరో వేశారంట. హైదరాబాద్లో తెలుసు కదా, ల్యాండ్లు అంటే చాలా కష్టం అన్నమాట. సో ఆ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది, ఎవరికి తెలియదు. మేము తెలుసుకున్నాం, ఆ కేసును వాదించాం. 3 ఏళ్ల క్రితం ఇదే గోవర్ధన పూజ రోజున మాకు ఆర్డర్ వచ్చిందన్నమాట ఫేవరబుల్గా. ఈ 6 ఎకరాలు, ఇప్పుడు 6 ఎకరాల్లో ఒక భవ్యమైన